ముందుగా జై తెలంగాణ. ఎనర్జీ సరిపోతలేదు. జై తెలంగాణ. సూపర్. ముందుగా ఇటువంటి అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ యుగంలో ఉన్నాము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఎక్కడ చూసినా ఏ అని చెప్పి అని అంటున్నారు. అటువంటి దాంట్లో ఉన్న దాంట్లో అన్నిట్లలో ఏదైతే యుగంలో నడుస్తుందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్డేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టిన సుధీర్ అన్నకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. ముందుగా ఒక విషయం ఆలోచిద్దాము. ఏంటినంటే ముందు రాజకీయ యుద్ధాలు ఒక భూమి పైన కానీ రోడ్ల పైన రాజకీయ యుద్ధాలు జరిగేటివి. ఇప్పుడు రాజకీయ యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయంటే సోషల్ మీడియా రీల్స్లలో జరుగుతున్నాయి. ముందు నాయకులు గ్రామాలను గెలిచేవారు, ఇప్పుడు స్క్రీన్లలో గెలుస్తారు. మనం ఇంటికి వెళ్ళక ముందు మన పోస్టర్ కానీ మన కాంటెంట్ కానీ ఇంటికన్నా ముందు వాళ్ళ ఫోన్లో వాట్సాప్లో వెళ్ళాల్సిన అవకాశం అనేది వచ్చింది. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా ఎక్కువ టైం స్పెండ్ చేయడము చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇటువంటి దాంట్లో మనం అప్డేట్ కావడానికి ఏఐని ఏ విధంగా వాడచ్చు అనే విషయాలు నేను నేర్పిస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా నెక్స్ట్ 10 నుంచి 15 నిమిషాలు ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు, మీరు చేస్తున్న పనిని సోషల్ మీడియాలో వేల మందికి లక్షల మందికి ఎంత మంచిగా యూజ్ చేసే విధంగా చేరుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఒకటి గమనించండి, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టని 20 ప్రెస్ మీట్లు పెట్టని అన్ని పేపర్లు కొనేసినా కూడా మన సోషల్ మీడియాలో ఒక్క రీలు వైరల్ అయితే చాలు, ఆ 10 ప్రెస్ మీట్ల కంటెంట్ అంతా కూడా మటాష్ ఫినిష్. హాయ్ ఎవ్రీవన్, హలో. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనుకుంటాను. మీరు ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయాల్సిన ప్లాట్ఫామ్స్ 5 ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. పొద్దున మాట్లాడుతున్నప్పుడు ఇనీషియల్ స్పీచ్లో ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రవణ్ ఒక మంచి పాయింట్ చెప్పడం జరిగింది. శ్రవణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క బూత్ లీడర్ ఒక నార్మల్ వ్యక్తి కాదు, ప్రతి ఒక్క బూత్ లీడర్ సోషల్ మీడియాలో ఒక డిజిటల్ వారియర్. ఆ డిజిటల్ వారియర్కి విపన్ ఏదైనా ఉంది అంటే ఒక ఆయుధం, అది టెక్నాలజీ, అది ఒక మొబైల్ ఫోన్. అటువంటి మొబైల్ ఫోన్లో ఉన్న మొబైల్ అప్లికేషన్స్ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇటువంటిది కనుక మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయకపోతే, యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయి ఆయుధం వాడడానికి రాకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో మీరందరూ ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ముఖ్యంగా మీరు వాడాల్సిన ప్లాట్ఫామ్ ఒక లైన్ ఒకసారి చూడండి. సోషల్ మీడియా ఇస్ ద న్యూ మీడియా. ఇప్పుడు ఎవరికి ఎటువంటి మీడియా ఛానల్ ఉండని, ఎటువంటి న్యూస్ ఉండని, న్యూస్ వచ్చేది రేపు పొద్దున వస్తుంది. నార్మల్గా మీడియాలో వచ్చేది కూడా ఐటమ్ వెళ్ళిపోయి న్యూస్ ఛానల్ రావాలంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలనే టైం పడుతుంది. కానీ సోషల్ మీడియాలో ఇమ్మీడియట్గా ఎవరు చేస్తున్న వర్క్, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వర్క్ చేయాలి, వర్క్ చేసిన సోషల్ మీడియాలో పెట్టాలి, వర్క్ చేయాలి, వర్క్ చేసిన సోషల్ మీడియాలో పెట్టాలి. ఎందుకు సోషల్ మీడియాలో పెట్టాలి? జనాలందరూ కూడా ఎక్కడున్నారు? సోషల్ మీడియాలో ఉన్నారు. సోషల్ మీడియాలో నేను మీకు అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, 5 సెకండ్లలో ఆన్సర్ చెప్పాలి. 5 సెకండ్లో ఆన్సర్ చెప్పాలి. మీ మైండ్లో గుర్తుకొచ్చిన టూత్పేస్ట్ పేరు చెప్పండి. ఎంతమంది కోల్గేట్ చెప్పిన వాళ్ళు కోల్గేట్ వాడుతున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పారు? చూశారు, చూసింది నమ్ముతారు, నమ్మింది నిజమే అని నమ్ముతారు. ఎవ్రీ టైం మిమ్మల్ని చూసి నమ్మి నిజమే అని నమ్ముతారు. ఆ చూపించేది ఎవరి చేతిలో ఉంటుందనంటే ప్రతి ఒక్క బూత్ లీడర్, ప్రతి ఒక్క డిజిటల్ వారియర్ చేతిలో ఉంటుంది. సో మనం ముఖ్యంగా వాడాల్సిన ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దానికన్నా ముందు స్లైడ్. ఇప్పుడు చూసుకుంటే ప్రజలు ఇప్పుడు టీవీ చూడట్లేదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు. ఏ కంటెంట్ పోయినా, ఏ అప్డేట్ పోయినా ఇమీడియట్గా వాట్సాప్లో వచ్చేస్తుంది. కాలం మారిపోయింది, మారుతున్న మాలంతో మనం కూడా మారాలి. న్యూస్ ఛానల్స్ కంటే వాట్సాప్ ఫార్వర్డ్ ఎక్కువగా నమ్ముతున్నారు. ఒక 30 సెకండ్స్ వీడియో 1 గంట స్పీచ్ కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎస్, ఇంతగానో మారుతున్న దాంట్లో మీరు ముఖ్యంగా వాడాల్సిన ప్లాట్ఫామ్స్ 5 ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ స్లైడ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ముందు ఇప్పుడు x.com ట్విట్టర్, తర్వాత యూట్యూబ్, తర్వాత వాట్సాప్. నెక్స్ట్ స్లైడ్. ఒక్కొక్క దాంట్లో మనం అర్థం చేసుకున్నాము, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏంటి అని చెప్పి గమనించడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేస్బుక్. ఎంతమందికి ఇక్కడ ఫేస్బుక్ ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఫేస్బుక్. ఒకసారి మీ ఫోన్ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ ఓపెన్ చేయండి. అందరూ కూడా ఫేస్బుక్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేయండి. ఈ రూమ్ ఎంత పవర్ఫుల్ అనే విషయానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మీతో ఒక చిన్న యాక్టివిటీ చేపిస్తాను. అందరూ కూడా ఫేస్బుక్లో అన్న పేజ్ ఓపెన్ చేయండి. దేవిరెడ్డి సుధీరెడ్డి అన్న పేజ్ ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదో ఒక పోస్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని వాట్సాప్కి స్టేటస్లో పెట్టుకోవాలి. ఏదో ఒక పోస్ట్ షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయండి, సుధీర్ అన్న పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, సుధీర్ అన్న దగ్గర నుంచి ఏదో ఒక పోస్ట్ తీసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. ఈ రూమ్ ఎంత పవర్ఫుల్లో మీకు చెప్తాను.
ఈ కాన్షియన్సీలో ఉన్న నాయకులందరూ మేజర్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ వాట్సాప్ స్టేటస్ యావరేజ్ ఒక్కొక్కరికి ఒక 500 మంది చూసినా 800 మంది ఇంటూ 500 మంది ఈజ్ ఈక్వల్ టు 4 లక్షల మందికి మెసేజ్ని తెలియజేసేంత పవర్ ఉన్న రూమ్ ఏదైనా ఉందంటే ఈ రూమ్ మాత్రమే. మీకు అర్థమవుతుంది అని అనుకుంటాను. ఒక్క చిన్న వాట్సాప్ స్టేటస్ అని అనుకుంటాం, కానీ ఆ చిన్న వాట్సాప్ స్టేటస్ ఎంతగానో మందికి 4 లక్షల మందికి వెంటనే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయంత పవర్ టెక్నాలజీ ఉంది. అది కూడా 0 రూపీస్ 0 కాస్ట్తోని. ఆయన నిజమైన పీపుల్ దగ్గర నుంచి వచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా జనాలు నమ్ముతారు. అది చేరవేసే బాధ్యత ఎవరిది అంటే ప్రతి ఒక్క డిజిటల్ వారియర్ది మాత్రమే. ఫేస్బుక్లో మనం ఏమేమి చేయొచ్చు, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టొచ్చు, ఒక కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఒక వీడియో పోస్ట్ చేయొచ్చు, ఒక రీల్ పోస్ట్ చేయొచ్చు. ఎటువంటి ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ఒక నాయకుడు వస్తున్నాడు, ఒక రీల్ యాక్టివిటీ జరిగింది, మన కార్యకర్తలు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా కూడా మీ ఓన్ ఛానల్, ఏ టీవీ ఛానల్ వచ్చి కూడా మిమ్మల్ని కవర్ చేయదు. మీ ఓన్ మీడియాలో మీరు మాట్లాడతారు, లైవ్ వెళ్ళిపోవచ్చు, లైవ్లో మాట్లాడవచ్చు. అండ్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ రిలేటెడ్ వాట్సాప్లో ఎట్లయితే గ్రూప్స్ చేసుకొని పెట్టుకుంటామో ఫేస్బుక్లో కూడా మనం ఒక గ్రూప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 విషయాలు ఫేస్బుక్లో చేసుకోవచ్చు, ఎవరికైనా కూడా ఫ్రీ. అండ్ ఇంకొక గుర్తుపెట్టుకోండి ఏంటంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ఒక్క నార్మల్ సాధారణ మనిషి 6 గంటల 30 నిమిషాలు మాత్రమే, 6 గంటల 30 నిమిషాలు ఫోన్లో వాడుతున్నాడు. అది కూడా సోషల్ మీడియా వాడుతున్నాడు 6 గంటల 30 నిమిషాలు. అంత మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రోజు కనబడతాయి. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఓన్లీ ఎలక్షన్ అప్పుడు చేసేది కాదు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ప్రతి నిమిషం మనకి ఎలక్షన్ క్యాంపెయినే. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఒక కౌంటర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు పొద్దున ఏదైనా కామెంట్ చేశారు అంటే మధ్యాహ్నం కల్లా లోపల కౌంటర్ ఇచ్చి అన్ని గ్రూపులలో మనం ఫార్వర్డ్ చేసి అన్ని గ్రూపులలో అందరికీ చేరవేసే విధంగా చేయకపోతే అది కౌంటరే కాదు. సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మనం ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ పోస్ట్ చేయడం, వీడియో పోస్ట్ చేయడం, రీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రీల్స్ చాలా మంది చూస్తున్నారు. ఎంతమంది ఇక్కడ రీల్స్ చూస్తారు? ఎంతమంది చేయరు. వాడకపోతే చేసే వాళ్ళకి విజిబిలిటీ వస్తుంది, చేసే వాళ్ళకి క్రెడిబిలిటీ వస్తుంది, చేసే వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది, చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, చేసే వాళ్ళ వాయిస్ జనాలు నమ్ముతారు, జనాలు చూస్తారు. కాబట్టి చేయడం ఇంపార్టెంట్. లైవ్ వెళ్ళడం, రీపోస్ట్ చేయడం. ఏదైనా ఒక పోస్ట్ వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు లైక్ చేస్తే సరిపోతుంది. కాదు, లైక్ చేసినప్పుడు ఎక్కువ పాయింట్స్ రావు. లైక్ చేసినప్పుడు కాకుండా షేర్ చేసినప్పుడు, సేవ్ చేసి పెట్టుకున్నప్పుడు అల్గోరిథం ప్రాపర్గా పనిచేస్తుంది. చాలా మంది చాలా మంచి పనులు చేసినా కూడా ఆ మంచి పనులని మనం షేర్ చేయకపోతే మన చేతిలో మనమే ఖరాబ్ చేసుకున్నట్టు. మీరు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 800 మంది ఉన్నాం, సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఒక పోయిట్కి కానీ, ఒక పోస్ట్కి కానీ ఒక 100 మంది కూడా షేర్ చేయట్లేదు. అటువంటి థింగ్ మనం చేయొద్దు. ఒక డిజిటల్ వారియర్ యొక్క మెయిన్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏముండాలంటే ఎటువంటి కంటెంట్ మన పార్టీ పేజ్ మీద వచ్చినా పొద్దున్న నుంచి మనకు ఒక షెడ్యూల్ ఉండాలి. ఎంతమంది ఇక్కడ బ్రష్ చేసుకుంటారు? బ్రష్ ఎందుకు వేసుకుంటారు తెలుసా? తెలియకుండా చేస్తాం. ఇలాంటి హ్యాబిట్ లాగా మనకి ఏమైపోవాలి అంటే ఎవ్రీడే లేచిన వెంటనే మార్నింగ్ 10 o'clock నుంచి 6 o'clock వరకు మీకు ఒక క్యాలెండర్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక షెడ్యూల్ ఉండాలి. ఏమని షెడ్యూల్ ఉండాలి? మన బీఆర్ఎస్ పార్టీ పేజ్ పైన ఏమైనా పోస్టర్ వచ్చిందా దాన్ని షేర్ చేయాలి. దాన్ని తీసుకొని మన వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం. ఓకే, సుధీర్ అన్నది ఏమైనా పోస్ట్ వచ్చిందా దాన్ని తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం, అందరికీ పంపిస్తుండడం. ఎందుకంటే డిజిటల్ సందేశం మీకు ఒక సైన్యం ఏంటి అంటే మీ బూత్లో, మీ పర్టికులర్ దాంట్లో మీకు ఒక 100 ఓట్లు ఉండొచ్చు, కానీ అది సోషల్ మీడియాలో పెడుతూ దాన్ని ప్రభావితం చేస్తే ఒక 10,000 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా దాంట్లో ఉంది. అది అంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. నెక్స్ట్ స్లైడ్. కామెంట్ చేయడం, సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్లాట్ఫామ్ ట్విట్టర్ x.com. చాలా మంది, అసలు ట్విట్టర్లో ఎంతమంది ఉన్నారు? వెరీ ఫ్యూ, ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కూడా లేరు. ఫస్ట్ ఇమీడియట్గా ట్విట్టర్ ఇన్స్టాల్ చేసుకొని ఎక్కువ వార్ జరిగే దాంట్లో, డిజిటల్ వార్ జరిగే దాంట్లో జనాలు చూస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనాలు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి ఎంతో ఆతృతగా, ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో ఇమీడియట్గా మనం ఏంటంటే ఎప్పుడు ఏదొచ్చినా కూడా కౌంటర్ అటాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కౌంటర్ అటాక్ ఎంత స్మార్ట్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా చేయొచ్చు, చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఎంత ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని కూడా మీకు మరిన్ని చెప్తాను. రిప్లైస్ ఇవ్వడం, హ్యాష్ ట్యాగ్స్ని ఫాలో అవ్వడం, హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం. హ్యాష్ ట్యాగ్స్ ఎంత పనిచేస్తుంది, ఎంత ఈజీగా పనిచేస్తుంది చెప్తాను. ఒక్కొక్క పోస్ట్ మనం రాసినప్పుడు దానికి ఒక ట్యాగ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్విట్టర్కి వచ్చినప్పుడు ఈ ట్విట్టర్ x.comలో మనం ఎన్నిసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇలా మీటింగ్ జరుగుతుంది అని చెప్పి 800 మంది పోస్ట్ చేస్తే
గంట సేపట్లో 800 మంది పోస్ట్ చేస్తే దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ట్రెండింగ్లో వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో డిఫరెంట్ ప్లేస్లలో ఏవైతే జరుగుతున్నాయో వెంటనే ట్రెండ్ చేస్తే జరుగుతుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో మనం ఏమేం చేయొచ్చు, మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, లైవ్ పెట్టొచ్చు, రీల్స్ చేయొచ్చు, కమ్యూనిటీలో పోస్ట్ చేయొచ్చు, ఇలా పోల్ కూడా రన్ చేసుకోవచ్చు, కామెంట్స్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. వాట్సాప్లో ఏమేమి చేయొచ్చు, వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టుకోవడం, వాట్సాప్ ఛానల్ 2 లక్షల మంది కానీ 5 లక్షల మంది కానీ మీకు ఫాలోవర్స్ ఉండే విధంగా మీ ఓన్ ఐడెంటిటీ, మీ ఓన్ ఒక బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. బ్రాడ్కాస్ట్, స్టేటస్ పెట్టడం. స్టేటస్ చిన్న విషయం అనుకుంటారు కానీ చాలా 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 పవర్ఫుల్ కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడం. ఒకటి ఒక 4000 మంది 5000 మంది ఒకటే వాట్సాప్ గ్రూప్లో ఉండే విధంగా ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుక్షణం నిత్యం ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే క్విక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీ సైడ్లో నుంచి, మీ నెట్వర్క్లో నుంచి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. అసలు ఈ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా? ఎంతమందికి తెలుసుకుందాము అని ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందనే విషయాన్ని నేను చెప్తాను. 3 పాయింట్లు. సోషల్ మీడియా అల్గారిథంలో మీ వీడియో ఎంతమంది వీడియో వైరల్ కావాలి అని అనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. వైరల్ అవ్వాలి, మీరు పెట్టిన వెంటనే పోస్ట్ వెళ్ళాలి, వైరల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్స్ ఏదైనా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో దాన్నే మనం అల్గారిథం అంటాం. ఏ కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దానికి ఏ పార్టీ కంటెంట్ ఏ పోస్టర్ అనే విషయం ఏది కూడా తెలియదు. అది ఏంటి అని అంటే ఎక్కువ కంటెంట్ ఎవరైతే ఎంగేజ్ అవుతున్నారో, ఎక్కువ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్గా వైరల్ చేస్తుంది. ఈ సిస్టమ్ని కనుక మనం నేర్చుకున్నట్టయితే దాన్ని హైజాక్ చేయొచ్చు. దాన్ని హైజాక్ చేయడం ఎలా? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ దానికన్నా ముందు స్లైడ్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు వీడియో చేస్తున్నప్పుడు కానీ ఏదైనా వీడియో కానీ రీల్ కానీ చేస్తున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ స్క్రాలింగ్ని ఆపేయాలి. అంటే అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి. మీరు ఒక వీడియో చేస్తున్నప్పుడు ఫస్ట్ 3 సెకండ్లు చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లాంటి పదాలు వాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ స్క్రిప్ట్ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అంటే ChatGPT నుంచి తెచ్చుకోవచ్చు. నేను ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తాను. మీరు ఒక రోజులో కూర్చొని ఒక 100 పోస్టర్లు, ఒక రోజులో మీరు కూర్చొని ఒక 4000 పాటలు రాయొచ్చు. ఎన్ని పాటలు రాయొచ్చు? ఒక చిన్న నేను ఇక్కడ ఇంతకుముందు కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి సుధీర్ అన్న గురించి ఏంటి అని చెప్పి ఒకసారి ChatGPTని అడిగి ChatGPTని ఒక పాట రాయమన్నాను. ఒక పాట రాసింది. ఒక 10 సెకండ్లు పాట వినండి. AI జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఒక పాట రాసింది. క్యాన్ యూ ప్లే ద సాంగ్? AI చేసిన పాట వినండి ఒకసారి. జస్ట్ 10 సెకండ్లు విందాము. జనాలు కదులుతాయి, చూపే దారి నమ్మకం, అంటేనే విజయడంక. 2 నిమిషాల్లో ఏ చేసిన పాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పాట 2 నిమిషాలు అయిపోయింది. కొన్ని పోస్టర్ చేయడం కూడా చూపిస్తాను మీకు. ఒకసారి ChatGPT స్లైడ్ ఒకసారి ఓపెన్ చేసి పోస్టర్ చూపి. నేను నా ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. నేను ChatGPTలో జస్ట్ కేవలం నా ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. జూమ్ ఇన్ బ్యాక్ వెళ్ళి జూమ్ ఇన్ ప్లస్. నేను అక్కడ చిన్న లైన్ రాయడం జరిగింది ChatGPTలో. క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్టర్, ప్రమోషనల్ పోస్టర్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నా ఫోటో ఇస్తే ఎంత అద్భుతంగా 1 నిమిషంలో ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇచ్చింది. దాన్ని చూపిద్దాం డౌన్లోడ్ చేసి. ఇది ఎలా మాట్లాడాలి ఇలా చూడండి. నాకు ఒక పోస్టర్ నా ఫోటో అప్లోడ్ చేస్తే ఒక పోస్టర్ ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. ChatGPTని యూజ్ చేసుకొని ఇలా రోజుకి 100 పోస్టర్లు చేసుకొని మీ ఫోటోతోని, సుధీర్ అన్న ఫోటోతోని, కేటీఆర్ గారి ఫోటోతోని, ఇలాంటి అన్ని ఫోటోలతో చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇదంతా టెక్నాలజీ చేయగలుగుతుందా? తెలుగులో కూడా స్పష్టంగా టెక్నాలజీ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ చేయండి. నేను ఒక కాంగ్రెస్ దానికి ఒక కౌంటర్ అటాక్గా ఒక మీమ్ చేయమని అడిగాను. ఇంకో స్లైడ్లో ఉంది. మీమ్ చేయమని అడిగితే ఇలాంటి ఒక మీమ్ తయారు చేసి ఇచ్చింది. మీమ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో జస్ట్ నేను ఒకటే లైన్ అడిగి ChatGPT నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి ఏదైతే హామీలు ఫెయిల్ అయ్యారో ఒక మీమ్ తయారు చేసి అంటే ఆటోమేటిక్ 1 నిమిషంలో ఒక పోస్టర్ తయారు చేసి ఇచ్చింది. ఎంత బాగా తయారు చేసిందో చూడండి. కాంగ్రెస్ పార్టీ హామీలు, తెలంగాణ ప్రజలతో ఆటలు, పోస్టర్ మొత్తం కూడా ఆటోమేటిక్గా అదే తయారు చేసింది. ఇంత అద్భుతంగా వెంటనే ఎవరైనా ఇక్కడ అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, ఎవరైనా
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిజిటల్ మెంబర్షిప్ జరుగుతుంది కదా, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఒక 100 కారణాలు చెప్పగలుగుతారా? మనం మర్చిపోయిన ఏఐ గుర్తుపెట్టుకొని ఏఐని అడగండి, చాట్ జీపీటీని 100 రీజన్స్ టు జాయిన్ బీఆర్ఎస్ పార్టీ 100 కారణాలు చెప్తుంది. 100 కారణాలు చెప్తుంది. దాట్ మచ్ పవర్ఫుల్ ద టెక్నాలజీ ఈస్. గో టు నెక్స్ట్ స్లైడ్స్. సో ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైనా అటెన్షన్ గ్రాబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పీపుల్ ఎందుకు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ చూసిన దానికి ఎలా అటెన్షన్ గ్రాప్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎంగేజ్మెంట్. నెక్స్ట్ స్లైడ్. ఎంగేజ్మెంట్ ఇక్కడ రివర్స్ ఆర్డర్లో మీరు చూస్తూ ఉంటారు, ఇదే ఆర్డర్లో మీరు చూసుకోవాలి, వర్క్ అవుతుంది. ఎప్పుడైనా ఒక పోస్టర్ వచ్చింది, ఒక పోస్ట్ పెట్టినామంటే లైక్ కొట్టాను నా పని అయిపోయింది కాదు. అల్గోరిథం ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ వాచ్ టైం చూస్తుంది, ఆ వీడియో మొత్తం పూర్తిగా మీరు చూసారా లేదా, ఎంతమంది పూర్తిగా చూశారు, సెకండ్ ఎంతమంది కామెంట్స్కి రిప్లై ఇచ్చారు, ప్రతి ఒక్క కామెంట్ మీకు వచ్చిన దానికి రిప్లై ఇవ్వడం చాలా మ్యాండేటరీ, ఎంతమంది రిప్లై ఇచ్చారో అవన్నీ చూస్తున్న తర్వాత ఎంతమంది సేవ్ చేసుకున్నారు, ఆ కాంటెంట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది వాల్యుబుల్ అనిపిస్తే సేవ్ చేసి పెట్టుకుంటారు. సేవ్ చేసుకున్నారా, తర్వాత ఏమొచ్చింది, షేర్స్ వచ్చింది, తర్వాత కామెంట్స్ వచ్చింది, తర్వాత లైక్స్ వచ్చింది. మనం చేసేది ఏంటి అంటే మనం రివర్స్ చేస్తాం. లైక్ చేసామో అయిపోయింది, కామెంట్ చేసామో షేర్ చేయమో వదిలిపెడతాం. ప్రతి ఒక్క పోస్ట్ పైన నేను చెప్పిన ఆర్డర్ వీలైతే ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఒక వీడియో వచ్చింది, కంప్లీట్గా మొత్తం వీడియోని చూడడం ఇంపార్టెంట్, తర్వాత అక్కడ కామెంట్ వచ్చింది, రిప్లై ఇవ్వడం ఇంపార్టెంట్, దాన్ని షేర్ చేయడం ఇంపార్టెంట్, దాన్ని వాట్సాప్ గ్రూప్లలో మీకున్న సర్కిల్లో మొత్తం అన్నిటికీ ఫార్వర్డ్ చేయడం ఇంపార్టెంట్, తర్వాత కామెంట్ చేయడం, లాస్ట్కి వచ్చేది ఏంటి, లైక్ చేయడం, లాస్ట్కి లైక్. అండ్ ఒక్కొక్క పోస్ట్కి ఇక్కడ ఉన్న 800 మంది కొడుతూ 800 మంది షేర్ చేస్తే మీరు ఇమాజిన్ చేసుకున్న పవర్. ఒక్కొక్క రోజు 4 లక్షల మంది 5 లక్షల మంది చూస్తూ 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 నమ్మి పార్టీని గెలిపించడానికి అన్నీ కూడా ఈజీగా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత ఫుల్ వీడియో చూసారా చూడలేదా. రీల్ వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు, వచ్చిన వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. వచ్చిన వెంటనే ఫార్వర్డ్ చేస్తున్నారంటే హైజాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్లాట్ఫామ్కి. మొత్తం వీడియో చూడడం అనేది ఇంపార్టెంట్. మొత్తం వీడియో చూసి తర్వాత సేవ్ చేసుకొని తర్వాత షేర్ చేసి తర్వాత కామెంట్ చేసి తర్వాత లైక్ చేయాలి. మీకు అర్థమవుతుందా? హాయ్ ఎవ్రీవన్, సూపర్. నెక్స్ట్. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, చాలా మందికి ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, మన బండి ముందటి నడవాలంటే మన బండిలో ఫ్యూయల్ ఎట్లనో మన కాంటెంట్ గేమ్లో సోషల్ మీడియాలో కాంటెంట్ ఉంటేనే పని అవుతుంది. అటువంటి కాంటెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏమేం చేయగలుగుతుంది, సింపుల్ సొల్యూషన్ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఏమేం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్లైడ్. కాంటెంట్, ఇమేజెస్, పోస్టర్స్, వీడియోస్ ఇవన్నీ మీకు ఇస్తే మీరు చేయగలుగుతారా? ఇవన్నీ మీరు నేర్చుకుంటే చేయగలుగుతారా? రెగ్యులర్గా ఎవ్రీడే కాంటెంట్ పెట్టుకోవడం, ఎవ్రీడే పోస్ట్ చేయడం, ఇదే మనకి ఫ్యూయల్. ఇలాంటిదన్నీ కూడా ఇప్పుడు మనకి సెషన్కి కొంచెమే టైం ఉంది కాబట్టి ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ ఒకటి గుర్తు చేస్తున్నా, ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నా, ఒక మంచి వైరల్ రీల్, ఒక మంచి ఇమోషనల్ వీడియో ఒక సోషల్ మీడియాలో ఏంటి అంటే దాన్ని సర్క్యులేట్ చేస్తే లక్షల మందిని ప్రభావితం చేసేంత స్కోప్, దాని కంటెంట్, దాని పవర్ టెక్నాలజీకి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క బూత్ లీడర్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి ఓట్, ఇంకొకటి మొబైల్ ఫోన్. దీన్ని స్మార్ట్గా వాడి ఫాస్ట్గా యూజ్ చేసుకొని టెక్నాలజీని ఎంత స్పీడ్గా వాడి ఎంత ఫాస్ట్గా అప్డేట్ చేసుకొని ప్రతి క్షణం కూడా అప్డేట్ అయ్యి వెంటనే యూజ్ చేసుకుంటే మాత్రం అద్భుతాలు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ది ఆపర్చునిటీ. ఒక్కసారి గట్టిగా చప్పట్లనా సోషల్ మీడియా సెషన్కు.